సో ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటి అంటే కల్కి 2898కి సంబంధించి బుజ్జి. ప్రభాస్కి బుజ్జి క్యారెక్టర్ అదే మన భైరవకి బుజ్జి ఎలాంటి హెల్ప్ చేస్తుంది ఏంటి అనేది మనం మొత్తం ఫుల్ డీటెయిల్గా ఒక ముందు వీడియోలో చెప్పాం. ఆ వీడియోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. మెయిన్ థింగ్ ఏంటి అంటే బుజ్జి క్యారెక్టర్ చూస్తున్న ప్రతిసారి నాకు ఎట్లా అంటే మూవీ ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు మాత్రం మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రభాస్ క్యారెక్టర్ కంటే ఎక్కువ మన అందరం బుజ్జి క్యారెక్టర్కి చాలా అడాప్ట్ అయిపోతామేమో అనిపిస్తుంది. అయితే ఇప్పుడు తింపి కొడితే 30 రోజులు ఉంది. అయితే మనకి జూన్ 27న రిలీజ్ చేస్తాము అని అన్నారు. ఫస్ట్ మే 27న అన్నారు, తర్వాత మళ్ళీ జూన్ 27కి పొడిగించడం జరిగింది. మరి ఈ జూన్ 27 కంటే మహా అంటే ఇంకో 30-31 రోజులు ఉన్నాయి అంతే. మరి ఇప్పటికీ కూడా ప్రమోషన్స్లో ఎలాంటి హడావిడి చూపించట్లేదు. బట్ ఇదే పాయింట్ నాగశ్విన్ గారు చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు ఈసారి. ఎందుకంటే నాగశ్విన్ అంటేనే ప్రమోషన్స్ అన్నట్టుగా ఉంటుంది. మరి ప్రభాస్ మూవీ అంటే ఇంకా ఎక్కువ హైప్ ఉంటుంది. మొన్న రామోజీ ఫిలిం సిటీలో బుజ్జి గ్లిమ్స్కి సంబంధించి బుజ్జి క్యారెక్టర్ని రివీల్ చేయడానికి ఒక ప్రెస్ మీట్ లాగా, ఒక ఫ్యాన్ మీట్ లాగా పెట్టడం జరిగింది. అక్కడ చూస్తే క్రౌడ్ మాత్రం బీభత్సంగా వచ్చారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా కల్కి 2898కి సంబంధించి ప్రమోషన్స్కి వస్తూనే ఉంటాయంట. సో మనకిప్పుడు ఇవాళటి నుంచి కంటిన్యూస్గా కల్కికి సంబంధించిన క్యారెక్టర్స్, అలాగే దానికి సంబంధించిన వీడియోస్, గ్లిమ్స్ ఇవన్నీ మనకి డే బై డే ఇస్తూ ఉంటారంట. సో మనం వెయిట్ చేద్దాం ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. ఆల్రెడీ దీపికా పడుకోన్, అలాగే దిశా పట్నాని, కమల్ హాసన్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారు వీళ్ళందరూ ఇందులో పాత్రధారులుగా ఉన్నారని చెప్పేసి మనకి ఇప్పటికే తెలుస్తున్న విషయం. అండ్ అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ని పోషించడం, అలాగే కమల్ హాసన్ గారికి సెకండ్ హాఫ్లో ఒక 20-30 మినిట్స్ అలా ఒక చిన్న సీన్స్ ఉన్నాయి, అది కూడా ప్రభాస్తోని అన్న విషయం ఇవన్నీ మనకు ముందు తెలిసినవే. కానీ ప్రమోషన్స్లో మాత్రం మనకి నాగశ్విన్ గారు అండ్ అలాగే ప్రభాస్ గారు మాత్రమే కనిపిస్తారు. మిగతా హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది అంటున్నారు. బట్ మేబీ రావచ్చు. కానీ మన దీపికా పడుకుని ఎవరైతే ఉన్నారో తనకి ప్రజెంట్ తను ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి దీపిక అయితే మనకి ప్రెస్ మీట్స్లో కానీ లేదా ఫ్యాన్ మీట్స్లో కానీ లేదా ఈ ప్రమోషన్స్లో ఎక్కడా కూడా కనిపించదు అని చెప్పేసి అయితే అంటున్నారు. మరి చూడాలి ప్రమోషన్స్లో ఇంకా ఏమేమి ట్విస్టులు ఉంటాయి, టర్న్స్ ఉంటాయి ఏంటి అనేది.